హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేన్. ఈరోజు అయితే నేను మీకు ఇంకో కొత్త ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను. మరి అదే కాదు, ఈ టెంపుల్ పేరు కోటలింగేశ్వర టెంపుల్. ఇది బెంగళూరు నుంచి అయితే 126 కిలోమీటర్ దూరం పడుతుంది. సో ఆల్మోస్ట్ 2 to 2.5 hours అయితే మనం జర్నీ చేయాల్సి వస్తుంది ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే. టెంపుల్ లోపల అయితే చూసే ముందు అసలు ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత అయితే తెలుసుకున్నాము. అసలు ఈ టెంపుల్ని ఎందుకు కోటిలింగేశ్వర టెంపుల్ అన్నారంటే, ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ సెటప్ చేసేటప్పుడు, అంటే టెంపుల్ స్టార్ట్ చేసేటప్పుడు కోటి శివలింగాలను అయితే ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. అందుకనే ఈ టెంపుల్ పేరు కోటిలింగేశ్వర టెంపుల్ అయితే పడింది. మరి ఎందుకు ఫేమస్ అయింది అని అంటే మాత్రం, ఈ టెంపుల్లో ఏదైతే శివలింగం ఉంటుందో అది 33 meters టాలెస్ట్ శివలింగం అనమాట. సో మీరు కొద్దిగా ముందుకు వెళ్తే చూడబోతారు. సో ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మాత్రం 6 AM to 9 PM అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ ఫీ అయితే 20 rupees ఉంటుంది. మీరు కానీ స్పెషల్గా DSLR కెమెరా, వీడియో కెమెరా తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం ఈ 100 rupees అయితే పే చేయాల్సి వస్తుంది. అలాగే పార్కింగ్ ఫీ 30 rupees అని చెప్తారు, బట్ ఒక 30 rupees 50 rupees వరకు తీసేసుకుంటారు. ఈ టెంపుల్ని టోటల్ 2 partsకి అయితే డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ టెంపుల్లో అయితే మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో మొత్తానికి మనకి త్రిమూర్తుల టెంపుల్ అయితే ఉంటుంది. త్రిమూర్తులు ఉంటారు. సో మనకి విష్ణు దేవుడి గోపురం ఉంటుంది, అలాగే బ్రహ్మదేవుడికి ఒక గోపురం లాగా ఉంటుంది, అలాగే మన శివ టెంపుల్కి మెయిన్ టెంపుల్కి అయితే ఉంటుంది. సో మొత్తం మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ముగ్గురిని అయితే దర్శించుకుంటాం మనం. ఇప్పుడు మనం ఏదైతే ఈ ట్రీ చూస్తున్నామో, సో ఈ ట్రీ పేరు అయితే నాగలింగ ట్రీ అని అంటారు. అలాగే ఇంగ్లీష్లోనైతేనో క్యానన్ బాల్ ట్రీ అంటారు. చూసారు కదా, దాని కాయ క్యానన్ బాల్ లాగా పెద్దదిగా ఉంది. సో ఈ చెట్టుకి అయితే మనకి ఎవరైతే డెవోటీస్ వస్తారో పూజ చేసుకుంటారు. ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలని చెప్పేసి ఆడపిల్లలు, అలాగే పిల్లలు కావాలనుకున్న వాళ్ళు పిల్లల కోసం ఉయ్యాల లాంటిది ఒకటి కడతారు. సో ఈ ప్రాముఖ్యత అయితే చాలా ఉంది ఈ ట్రీకి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, మన పేరు మీద అయినా మన శివలింగం ఇక్కడ పెట్టచ్చు. ఒక 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 6,000 అయితే స్మాల్ శివలింగం నుంచి మనం ఎంతైతే మనీ పే చేస్తాం దాన్ని బట్టి సైజ్ చూసి మన పేరు మీద అయితే శివలింగం అక్కడ ఏర్పాటు చేస్తారు. అలాగే నిత్య పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ శివలింగానికి. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్కి వస్తున్నాము. ఈ టెంపుల్లో మెయిన్ ఏంటంటే, శివలింగం ఏదైతే ఉందో టోటల్ 33 meters హైట్ ఉంటుంది. అంటే 108 feet టాల్ శివలింగ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ శివలింగ. సో అలాగే దాని ఎదురుగా బస్వ స్టాచ్యూ ఉంటుంది. అది 11 meters టాల్ ఉంటుంది. మీరు ముందుగా చూస్తే టోటల్ వీడియోలో కనపడుతుంది. మనకి ఇక్కడ రాగానే చాలా చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. లైక్ అన్నపూర్ణేశ్వరి టెంపుల్, కుమారి అమ్మ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, పాండురంగ స్వామి టెంపుల్, రామసీత లక్ష్మణ టెంపుల్, పంచముఖ గణపతి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే లాస్ట్లోకి వస్తే కనికా పరమేశ్వరి టెంపుల్ అయితే లాస్ట్గా ఉంటాయి. మనకి టెంపుల్ నుంచి అయితే బయటికి రాగానే చిన్న ఫ్లీ మార్కెట్ ఉంటుంది. సో చిన్న ఐటమ్స్ కొనుక్కోవచ్చు. పిల్లలకి ఆడుకునే వస్తువులు, చిన్న శివలింగాలు, ఆదియోగి చిన్న స్టాచ్యూస్ అలాగైతే కొనుక్కోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ పార్కింగ్ అయితే బయటకు వచ్చేస్తాము. సో హోప్ మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే మాత్రం మర్చిపోకండి. సో ఛానల్ని అయితే డెఫినెట్గా
సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగే నేను ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను. సో టిల్ దెన్ సైన్ ఆఫ్ టైం పాస్ వేణు. బై.